జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జన సైనికులు కొద్దిగా నిరాశ చెందారు. పొత్తులపై తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, అలాగే సీఎం పదవి కోసం తను వేచి చూడడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై పవన్ వ్యాఖ్యలు జన సైనికులందరినీ అర్థం చేసుకోవాలంటున్న భారతీయ కాపు వేదిక ఐక్య అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్తో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలపై, అలాగే సీఎం అభ్యర్థిపై, అలాగే పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనిపై జన సైనికులు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భారతీయ కాపు ఐక్య వేదిక అధ్యక్షులు కొండా దేవరాయ్ పటేల్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ, కాపుకుల బాంధవ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కొండదేవ పటేల్గా ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుండి ఈరోజు అన్ని స్టేట్ల నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అలా పొత్తుల మీద క్లారిటీగా ఇలా సీఎం అభ్యర్థి అనేది మన క్వశ్చన్ మార్క్గా పెట్టినారనేది చాలామంది అడగడం జరిగింది. ఒకటే, నేను కాపుకుల బాంధవ్యులందరికీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన క్లారిటీలో ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారికి 18% ఆ రోజు ఓట్లు వేస్తాము. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైనాక అప్పుడు 2014లో మనం పోటీ అప్పుడు మళ్ళీ చేయలేదు. ఈరోజు 2019లో ఒకటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పుడు మనకు అప్పుడు మనం అనుకున్న మెజార్టీ ఇవ్వలేము. కాబట్టి వారు కూడా ఏమన్నారు, రాష్ట్ర శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోసము ఒక ముఖ్యమంత్రి ఆయనే కాదు, నేను ఈరోజు ప్రజల కోసం, బడుగు బలగైన వర్గాల వెనుకబడ్డ ప్రజలందరి కోసం నేను పనిచేస్తానని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఈరోజు మా దగ్గర తెలంగాణలో కూడా చూస్తే అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2000 అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 26 సీట్లు గెలిచారు. తర్వాత రాజీనామా చేసిన తర్వాత 11 సీట్లు గెలిచారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా టీడీపీతో కూడా పొత్తు పెట్టుకొని మళ్ళీ గెలవడం జరిగింది. అలాగే ఎవరేమైనా కానీ మన బలము అందరం కలిసి ఒక యూనిట్గా ఉండి రేపు సాధించుకోవాలి అని అన్నట్టయితే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నారంటే 2 సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కూడా సీఎం గారు కూడా ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ వారు కూడా ఏమన్నారంటే, నేను తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నాను, నాకు తెలంగాణ కావాలన్నారు. కానీ సీఎం కావాలని అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్పలేదు. తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు 2 సార్లు సీఎంగా వారికి అవకాశం ఇచ్చినారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యంలో వచ్చినారు. వారి తర్వాత కూడా వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు జనసేన పార్టీని మనందరం కూడా ఆహ్వానించాము. ఈరోజు జన సైనికులందరూ అందరూ కూడా సీఎం కావాలని ప్రతి ఒక్కరు కూడా బలంగా కొట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారు అది అర్థం చేసుకోవాలి. మన జనసేన సైనికులందరూ కూడా పోయినసారి మనకేమైనా 20-30 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయా? రాలేదు. ఈరోజు ఒక సీటు కూడా మనం ప్రతిపక్షం లేకుండా సీఎం అభ్యర్థిని రేపు టీడీపీ అయినా, లెఫ్ట్ రైట్ పార్టీలు బీజేపీ అయినా, వామపక్షాలైనా కూడా వారితో పొత్తుకెళ్ళేటప్పుడు వారు మాట్లాడలేరు కదా. ఎందుకంటే వారు మాట్లాడాలంటే ఇదివరకు మనం బలంగా ఉన్నాము ప్రతిపక్షంలో, ఇప్పుడు అడగవచ్చు. ఈరోజు కూడా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీతో పొత్తు అయినా కూడా చంద్రబాబు నాయుడు విధి విధానాలు తెలిసి ఉన్నా కూడా సమాజంలో మన ఏదైతే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ముందుకు వచ్చినారో వారిని ఇన్ని రోజుల నుంచి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని సినిమా షూటింగ్లు చేసి ఆ డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్క పేదవారికి హెల్ప్ చేస్తూ ఈరోజు ముందున్నారు. మీరు ఒకటే, సీఎం అభ్యర్థిని కాదని అనగానే ఎందుకు మీరు వెనుకాడుగు వేయడం జరుగుతుంది? దయచేసి ఎవరు కూడా వెనుకాడుగు వేయద్దు. మీరు అప్పుడు ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా 270 సీట్లలో 200 సీట్లు పైచీలు చేసేవారు ముఖ్యమంత్రి. ఆ రోజు బీసీ బడుగు బలైన వర్గాలకు అప్పుడు న్యాయం చేశారు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా బడుగు బలైన వర్గాలకు ఏదైతే వెనుకబడ్డ తరగతులందరికీ ప్రతి ఒక్కరు కూడా కులమత భేదం లేకుండా నేను పనిచేస్తానని చెప్పినప్పుడు మనందరం ఆయనను ఎక్కువ సీట్లు గెలిపించి మనము ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకరే ఓట్లు వేసుకొని వారే గెలవలేరు కదా. మనందరం ఓట్లేసి రేపు ఎక్కువ సీట్లు తెచ్చి సీఎం చేసుకొని మనం బాధ్యతగా వారి ద్వారా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుచున్నాను.
అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ద్వారా తనకి సీఎం అభ్యర్థిగా ఆ పోటీ చేయాలన్న ద్వేషే లేదు, ప్రజల తరపునే ఉండి పూర్తిగా ప్రజల తరపునే న్యాయం చేస్తానని కూడా చెప్తున్నారు కదా. దానిలో ఆయన ఇచ్చిన క్లారిటీలో క్లియర్గా ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైతే ఇదివరకు 30 సీట్లు 40 సీట్లు ప్రతిపక్షంలో ఉన్నట్టయితే రేపు చంద్రబాబు నాయుడిని నేను సీఎం నాకు కావాలని అడిగేవారు. రేపు మనం ఏం చేయాలా? మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే డెఫినెట్గా టీడీపీ కానీ రేపు బీజేపీ కానీ వామపక్షాలు కానీ పొత్తు పెట్టుకున్నా కూడా మనందరం కూడా ఎక్కువ సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఆయన చెప్పుకోడు కదండి. ఎవరైనా కానీ మనం చేయాలి, ముఖ్యమంత్రిని చేసి మన అందరినీ ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం చేయాల్సిన బాధ్యత మనలో ఉంది. దాన్ని ఎప్పుడు కూడా తప్పుపట్టాల్సిన అవసరం అయితే లేదు. అంటే మరి పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి అయితే పొత్తులపై ఏం జరుగుతుంది అంటారు? తప్పకుండా అండి. మేము చెప్పాను కదా, తెలంగాణలో ఇక్కడ నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేనున్నాను, జాతీయ అధ్యక్షుడిగా మరి భారతీయ కాపు ఐక్య వేదికలో పనిచేస్తున్నాను. మరి ఈరోజు అన్ని స్టేట్లలో కూడా మేము కమ్యూనిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాపులకు వచ్చింది. కాబట్టి తప్పకుండా ఎవరినైనా మేము కలిసి పొత్తు పెట్టుకొని కూడా మేము ముఖ్యమంత్రి కావడం కోసం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కాపులందరూ ఆంధ్రాలో అందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాపులతో పాటుగా అన్ని వర్గాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు, మనం తప్పవటాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు హయాం లేనిదే జనసేన పార్టీ ఎదురుకి వెళ్తుందంటారా లేదా? తప్పకుండా అండి, వారు కలిసిపోతాము. లేకపోతే తప్పకుండా జనసేన ఒకరే పోటీ చేయడం జరుగుతుంది. ఎవరు వస్తే వాళ్ళు కలుపుకొని పోటీ చేస్తారు. లేకపోతే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారే జనసేన నుండి పోటీ చేస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో కృషి చేస్తారు. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి కూడా మేము బాగా బలంగా చేయాలని అనుకుంటున్నారు ఇక్కడి ప్రజలందరూ కూడా. అంటే నిన్న జరిగిన మీటింగ్లోని పవన్ కళ్యాణ్ క్లియర్గా స్పష్టంగా చెప్పారు, ఏమని పొత్తులపై చంద్రబాబుతో కలిసి నడుస్తామని అలా కూడా చెప్పడం జరిగింది కదా. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఇక్కడ తెలంగాణ రావాలంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అనలేదు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారు. అక్కడ కూడా ఏంటంటే తప్పకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారు. అట్లాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనం అందరం కూడా కోరుదాము, సరే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండండి అని చంద్రబాబు నాయుడుకు ఉండమని అడుగుదాము. మనం పవన్ కళ్యాణ్ గారిని మనం అడిగినట్టయితే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటారు. దానికి బాధ్యత ఏముంది? మనం ఎక్కువ సీట్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రజల మీద ఉంది ఈరోజు. అంటే దీనిపై మరి చంద్రబాబు స్పష్టత ఏమిస్తారు? 2.5 సంవత్సరాలు మీరు సీఎం, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం అనడానికి చంద్రబాబు ఒప్పుకుంటారా? ప్రజా తీర్పును ఎవరైనా శిరస వహించక తప్పదండి. ప్రజా తీర్పు అంటే ఓట్లేసి ఎవరైతే ప్రజలు కోరుకుంటారో తప్పకుండా చంద్రబాబు నాయుడు అయినా కూడా అంగీకరించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎంగా చేయాల్సిన అవసరం వస్తుంది, గ్యారంటీగా చేయాల్సిన అవసరం ఉంది కూడా. మొత్తాన్ని మీరు జన సైనికులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? జన సైనికులకు అందరూ కూడా జనసేనలో ఉన్న అభిమానులు, మరి చిరంజీవి అభిమానులందరికీ, కాపు అభిమానులు, మరి అన్ని వెనుకబడ్డ తరగతులు, అన్ని కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటి తెలియజేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆనెస్ట్గా గత 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి రాష్ట్రాన్ని బాగేయాలి, దేశానికి చేయాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి వారు ఏదైతే కోరుకున్నారో దాన్ని మనం తప్పకుండా వారికి ఎక్కువ సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం ప్రయత్నం చేయాలి. టీడీపీతో పొత్తు ఉంటే పొత్తులో కలిసి పనిచేస్తారు, లేకుండా కూడా జనసేన ఒంటరిగా పోరాటం చేసేందుకు ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉంటుంది. మరి అప్పుడు కూడా మోడీ గారు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి మరి అప్పుడు సెంటర్లో కూడా మినిస్టరు ఇస్తా అంటే కూడా అప్పుడు కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? రాజకీయంగా ఆయన ఎప్పుడైతే పదవులు కావాలనుకున్నప్పుడైతే అప్పుడే సెంటర్ మినిస్టర్ అయ్యేవారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు తీసుకోలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సింది ఉంది కాబట్టి ఆయన మరి ఇప్పటివరకు కూడా ఒక సైనికునిలాగానే పనిచేస్తారు. కాబట్టి తప్పకుండా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. ప్రజలే ముఖ్యమంత్రి చేస్తారు. వారు కోరుకోకున్నా కూడా ప్రజలే, జన సైనికులు, కాపులు, మరి ప్రతి ఒక్క కులము, అన్ని వెనుకబడిన తరగతులు, అన్ని కులాలు అందరూ కూడా వారిని ముఖ్యమంత్రి చేయడం కోసం తప్పకుండా పనిచేస్తారని మేము అనుకుంటున్నాము, చేస్తారు కూడా. థ్యాంక్ యూ సార్. మొత్తానికి జన సైనికులు అయితే ఎక్కడా నిరాశ చెందవద్దని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పోటీ చేసి మొత్తానికి సీఎం అభ్యర్థిగా అయినా సరే అవ్వచ్చని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.